హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మనము చికెన్ కర్రీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్కనిద్దాం. హీట్ ఎక్కిన ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకుందాం, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ చికెన్ బాగా టేస్టీగా ఉండిద్దండి, గ్రేవీతో కలర్ఫుల్గా ఉండిద్ది. ఉల్లిపాయ ముక్కలు మాడకుండా అటు ఇటు కాసేపు తిప్పుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు ముందర వేసుకుంటాం మూలాన శాంతం మెత్తగా అయిపోయి బాగోండి, ఇప్పుడు వేసుకుంటే బాగుంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి. రోట్లో నూరామండి దీన్ని, ఏదైనా మేము రోట్లో నూరటమే. అప్పటికప్పుడు నూరింది అయితేనే బాగుండిద్దండి. ప్యాకెట్లలో ఉండింది ఏదో అవసరానికి తెచ్చుకుంటామే కానండి, ఏదైనా ఇంత ఫ్లేవర్ ఉండదండి దానికి. ఇంత స్మెల్, ఇంత ఫ్లేవర్ ఏది ఉండదు. అసలు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అరగంట ముందలే నానబెట్టుకున్నానండి. తెల్ల నువ్వులు, గసగసాలు అరగంట ముందలే నానబెట్టుకుని పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ ఇప్పుడు వేసాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు అటు ఇటు తిప్పుకుని ఫ్రై చేసుకుందాం. ఇదేనండి ఈ కూరకి గ్రేవీ అన్నమాట. బాగుండిద్ది. బాగా ఉల్లిపాయలే ఎక్కువ వేసేసి గ్రేవీకి చేస్తే అసలు బాగోదు. ఇది వేయటం మూలాన ఈ కూరకు టేస్ట్ అన్నమాట. మెయిన్ ఇదే. తర్వాత చిటికెడు పసుపు వేసుకుని రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు తర్వాత చూసుకుని అయినా వేసుకోవచ్చు, కానీ ముందరగా మాత్రం ఎక్కువ వేసుకోకూడదండి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వేసుకున్న అయ్యో ఎక్కువైంది అనుకుంటాం కన్నా ముందర తక్కువ వేసుకుని తర్వాత చాలకపోతే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం బాగా అది అట్లా నూనె అట్లా రావాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు తర్వాత టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకుని అడుగంటకుండా తిప్పుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు కూడా సగం వరకు వేపేసుకుందామండి. సగం శాంతం కాకుండా సగం ఉడికే వరకు వేపుకుంటే చాలండి. మూత పెట్టుకుని మగ్గించుకుందాము టమాటా ముక్కల్ని 2-3 నిమిషాల పాటు. ఇప్పుడు ముందలే మనం చికెన్ని శుభ్రంగా కడుక్కుని 2 సార్లు 3 సార్లు కడిగేసుకుంటాం కదండి. దానిలో ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఒక అరగంట ముందల పెట్టేసామండి. అరగంట ముందల పెట్టినట్టయితే ముక్క కొంచెం సాఫ్టీగా మెత్తగా ఉండిద్దండి. అప్పుడప్పుడు వేస్తే గట్టిగా ఉండిద్ది. ఎట్లా అయినా వేసేసుకుని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు తిప్పుకుందామండి. హై ఫ్లేమ్లోనే 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు చాలు. అది కొంచెం వేడెక్కిందాక, ముక్క వేడెక్కిందాక తిప్పుకుని 2 నిమిషాలు తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ వచ్చింది కదండి చికెన్ మగ్గటానికి, అందుకని. అట్లా వాటర్ వచ్చి మగ్గుతుందండి. అప్పుడు వాటర్ రాకముందల మనం కారం వేసుకోకూడదండి. వాటర్ వచ్చినాకే 2 నిమిషాలు 3 నిమిషాలు సిమ్లో ఉంచి వాటర్ వచ్చినాక కారం వేసుకుని తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుని
కలిపి మూత పెట్టుకోవాలి. చూడండి ఎట్లా ఉడుకుతుందో. కొంచెం బాగా వాటర్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదండి, స్లోగా మంట బాగా అట్లా నూనె కూడా పైకి వచ్చిద్దండి. గరం మసాలా వేసానండి, ఇంట్లో చేసుకున్నదే గరం మసాలా. అట్లా పైకి రావాలండి నూనె. తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా మూత పెట్టుకుందామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి.